హాయ్ ఫ్రెండ్స్, ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్లో మేము ఇట్లా కలవాలని డిసైడ్ అయినాం. కలిసి 2 days ఒక దగ్గర స్పెండ్ చేయాలని అందరము ఒక ఆలోచన చేసి ఒక ఫామ్ హౌస్కి వెళ్ళాము. ఇక్కడ చూడండి, నైట్ 1 o'clock వరకు స్విమ్మింగ్ చేస్తూనే ఉన్నారు మా ఫ్రెండ్స్. మరి నేను కొద్దిసేపు స్విమ్ చేసి బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత అందరం రూమ్కి వెళ్ళిపోయాం. రూమ్లో చూడండి పరిస్థితి ఒక్కొక్కరిది. ఉదయం లేవగానే నేను మా ఫ్రెండ్ మురళి వెళ్ళి మంచి హోటల్ని అయితే కోపించుకొని తీసుకొని వచ్చారు. ఒకప్పుడు ఒక బండి దొరకాలన్నా సైకిల్ దొరకాలన్నా ఇంత ఇబ్బంది ఉంటుండే. ఇప్పుడు చూడు, ఇద్దరికి ఒక కారు వేసుకొని వచ్చారు ఫామ్ హౌస్కి. ఎట్లా మారిపోయింది లోకం. అరే ఉల్టప్పట్లో మాడకపోయి పో, మటన్ చేపి పో. కాఫీ తీసుకురమ్మంటారా? నేను అడిగిన ఈడొద్దు లేవలేడని చెప్పిన. కాఫీ కావాలా? నైట్ బాగా లేట్ అయినందున అందరు అలసిపోయి పడుకున్నారు. మరి మురళిగాడు చూడు అందరిని డిస్టర్బ్ చేస్తున్నాడు, లేవండ్రా అని. చూడు బాలరెడ్డి గాడు అయితే మంచిగా పడుకున్నాడు. ఈ మధుగాడు ప్రవీణ్ గాడు అయితే జనపౌరల్లాగా ఏడ దొరికితే అక్కడనే కూర్చోవడం, ఫోన్లు చూడడం, ముచ్చట్లు పెట్టడం, వీళ్ళకి ఇదే పని. నిజంగా లుంగి కట్టడంలో ఆ పెద్దతనం, రాజసం అలాగనే ఉంటుంది. ఎందుకంటే ఇండియన్ ట్రెడిషన్ కదా. వేప పుల్ల అప్పుడు పెద్ద మనసులో బ్రష్ చాలా రోజులకు తోముతున్నాం. మొత్తానికి మా సురి మసాజ్ చేసుకుందామని స్టార్ట్ చేసిండు. వానితో నేను నాగరాజు అందరం మసాజ్ బాట పట్టినాం. మరి సురిగాడు ప్రవీణ్ గానికి ఏదో చెప్తే వింటలేడు, వాడిని తిరుతున్నాడు, నువ్వు వింటారా అని. మరి మా సురి జిమ్ కోచ్ కాబట్టి ఆ మజిల్ పవర్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ లేవగానే మాతో ఎక్సర్సైజ్ చేయిస్తున్నాడు. వామప్ చేయండిరా అని. అబ్బా ఏం నింపుతుర్రా నడుము. ప్రిపరేషన్ ఫర్ లంచ్ టిఫిన్ రా, లంచే హోటల్ పంపించు. ఫైనల్గా అయితే చెఫ్ మంచిగా ప్రిపేర్ చేసాడు ఫుడ్. మటన్ కానీ, సాంబార్ కానీ, రైస్ కానీ, సలాడ్స్ కానీ. మేమందరం అలా కూర్చొని ఫుడ్ను బాగా ఎంజాయ్ చేసాము. మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటూ చాలా రోజుల తర్వాత అలా అందరం కూర్చొని మరి భోజనం అయితే చేసాము. సో ఇట్స్ మై రిక్వెస్ట్, మీరు కూడా ఒక్కసారి మరి కలవడానికి ప్రయత్నం చేయండి. వీడియో నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.